హలో ఎవరీవన్, వెల్కమ్ టు స్కెన్యాస్ కిచెన్. ఈరోజు స్కెన్యాస్ కిచెన్ లో పిల్లలకి చాలా ఇష్టమైన ఎమ్మి టేస్టీ బిస్కెట్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. బిస్కెట్ పుడ్డింగ్ కి చేయడానికి ముందుగా విప్పింగ్ క్రీమ్ అయితే బ్లెండ్ చేసుకోవాలి. దానికి కెన్యాలో మాకు ఈ బ్రాండ్ దొరికిందండి. మీకు ఏ బ్రాండ్ దొరికితే అది విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు బ్లెండ్ చేసుకోవాలి. అందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కొంచెం సేపు మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయినాక కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ అయినా ఓకే, అది కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటది. అది కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా వెనిలా ఎసెన్స్. క్రీమ్ మిక్సింగ్ టూ మచ్ గా చేస్తే బటర్ అయిపోద్ది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఇక్కడ మిక్సింగ్ అయ్యే లోపల కాఫీ అయితే పెట్టేస్తున్నాను. కొంచెం కాఫీ పౌడర్, షుగర్, వాటర్ వేసి. కాఫీ పెట్టిన తాగటానికి అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ పుడ్డింగ్ లోకే ఈ కాఫీ కూడా. బ్లాక్ కాఫీ మరిగే లోపల మన విప్పింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత చక్కగా బ్లెండ్ అయిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విప్పింగ్ క్రీమ్ అయితే బ్లెండ్ చేసుకోవాలి. పుడ్డింగ్ లో ఈ క్రీమే మేజర్ రోల్ ప్లే చేసిద్ది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక వెంటనే ఆపేయాలి. టూ మచ్ గా బ్లెండ్ చేస్తే బటర్ అయిపోద్ది. ఫైనల్ గా పుడ్డింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని ఒక ప్లేస్ లో పెట్టుకొని పుడ్డింగ్ ని మనకు కావాల్సిన బౌల్ లో సెట్ చేసుకోవాలి. అది ఎలా సెట్ చేస్తాను అనేది చూడండి. నేనైతే ఇక్కడ మ్యారీ బిస్కెట్స్ తీసుకున్నా. ఈ ఫ్లేవర్ అయితే బాగుంటది. బ్రిటానియా బిస్కెట్స్ కూడా బానే ఉంటాయి, కాకపోతే మ్యారీ బిస్కెట్ అయితే ఎక్సలెంట్ ఉంటదండి. కాఫీ పెట్టుకున్నాం కదా, అలా వేడి వేడి కాఫీలో ఈ మ్యారీ బిస్కెట్ డిప్ చేసి దాన్ని ఒక లేయర్ గా వేయాలి. ఫస్ట్ ఆ బిస్కెట్ మీద మనం విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇంకొక లేయర్ గా వేయాలి. దానిపైన మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నా ఓకే, గ్రేప్స్ ఉన్నా ఓకే, స్ట్రాబెర్రీ లాంటి ఫ్రూట్స్ ఉన్నా ఓకే, ఏదైనా బానే ఉంటదండి. వాటిని ఒక లేయర్ గా వేసేసి దాని తర్వాత మళ్ళీ మ్యారీ బిస్కెట్ తీసి కాఫీలో అలా డిప్ చేసి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, నాంతే బాగోదు. కాఫీలో డిప్ చేసిన మ్యారీ బిస్కెట్ మీద మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసి అలా 3 times అయితే రిపీట్ చేశాను. సేమ్ ప్రాసెస్. డిపెండ్స్ ఆన్ బౌల్ ని బట్టి మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్ని లేయర్స్ అయితే రిపీట్ చేయొచ్చండి. ఫైనల్ గా చాకో చిప్స్ తో డెకరేట్ చేసేసి నాకు కావాల్సిన అన్ని బౌల్స్ అయితే సెట్ చేసి ఇలా డెకరేట్ చేసేసాను. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవటమే. పుడ్డింగ్ ని ఇలా బౌల్స్ లో చేయడం కొంచెం టైం టేకింగ్, కాకపోతే పిల్లలకి నచ్చుద్దని నేనైతే ఇలా చేశాను. మీరు ఇంత టైం టేకింగ్ వద్దనుకుంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ లో గానీ గాజు బాక్స్ లో గానీ చేసుకోవచ్చు. పుడ్డింగ్ సెట్ అవడానికి ఫ్రిడ్జ్ లో 1 night అయినా పెట్టాలి, మినిమం 12 hours అయినా పెట్టాలి. ఈ పుడ్డింగ్ ని మీరు మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బాయ్.